13, 14 వచనాలు, 13వ వచనం, 14వ వచనము మనమందరము కలిసి చదువుకుందాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము, 14వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ప్రభు సాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవము కలిగిన మా ప్రభువా, జీవాధిపతి, ఈ బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు. ఇంతవరకు మీరు పాటల ద్వారా మహిమ పొందుతూ వచ్చినందులకై స్తోత్రాలు. సమయానికి వచ్చి ప్రార్థనలో ఏకీభవించి పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. సమయానికి రాలేక, సమయాన్ని సద్వినియోగం చేసుకునక నిర్లక్ష్యంగా ఉన్న వారిని బట్టి ప్రభువా ప్రార్థన చేస్తున్నాము. వారిని సకాలంలో నడిపించండి. మీ సన్నిధానానికి వారిని త్వరపెట్టండి. ప్రియమైన తండ్రి, ఈ సమయంలో చదివిన లేఖన భాగములను బట్టి మీకు స్తోత్రాలు. మా వినికిడిలో వాటిని ఆశీర్వదించండి. నీ వాక్యం ఇచ్చుటకు నేను చాలను వాడను ప్రభువా. నా పక్షము మందు నిర్గమా 4:12, ఇర్మియా 1:9, లూకా సువార్త 12:12 బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మీ సహాయం అందించండి. సమయంలో మేమందరము ప్రభు ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించినట్లు జ్ఞాపకం చేస్తున్నాం. అలవాటుతో కూడిన ఆరాధన నుండి మమ్మల్ని తప్పించండి. మమ్మల్ని అందరినీ మీ అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకోండి. మీ సన్నిధి సంచారం మా మీద ఉంచమని వేడుకోండి. మీ కనుదృష్టి ప్రభా మీ మందిర ఆవరణంపై ఉంచమని వేడుకోండి. కనబడే చీకటి అంధకార శక్తుల ప్రభావములన్నిటినీ మీ నామంలో బంధిస్తుంది. యేసు ప్రభు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి భాగం అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం నుండి 13వ వచనము, 14వ వచనము మనం చదువుతూ వచ్చాము. ఈ భాగంలో చాలా దివ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఇక్కడ ఇలా జ్ఞాపకం చేసుకుంటే కొన్ని మంచి మాటలు మనం ప్రభువును ఆరాధించట కొరకై ఇక్కడ దాగి ఉన్నట్లు మనం చూడవచ్చు. ఇక్కడ చక్కని మాట 13వ వచనంలో ఆయన మనలను అనే మాట. ఆయన మనలను. ఎవరాయన అంటే కొలొస్సీ పత్రిక 1వ అధ్యాయం 1లో క్రీస్తు అని అక్కడ మనం చూస్తాం. ఆయన అనే పదం ఇక్కడ ప్రభు యొక్క దైవత్వాన్ని జ్ఞాపకం చేసేటటువంటి చక్కని మాట అది. ఆయన అనే పదం ఈ 1వ అధ్యాయంలో కానీ 2వ అధ్యాయంలో కానీ ఈ పత్రికలో పలుమార్లు కనబడుతూ ఉంటుంది. అక్కడ ఆయన అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అది మన ప్రభు అయినటువంటి దేవుని యొక్క దైవత్వాన్ని జ్ఞాపకం చేసేటటువంటి ఒక చక్కని మాట. ఆయన ఏమై ఉన్నాడు అని అంటే అక్కడ ఆయనను గురించి కొన్ని మాటలు ఇక్కడ మనం చూస్తే ఈ అధ్యాయంలో కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయనను గురించి ఇంకో చక్కని మాట, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని. ఆయనను గురించి కిందికి వస్తే 16వ వచనంలో
ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైనా సరే సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడిన, ఆయనను బట్టి నిర్వహించబడుతున్నట్లుగా చూడవచ్చు. ఆయనను బట్టి. ఇక 17వ వచనంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడనే మాట్లాడు. ఆయన అనే పదం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన దైవత్వమును మనకు జ్ఞాపకం చేయొచ్చుండగా ఎన్నో మాటలు ఇక్కడ మనం చూడవచ్చు. కొలస్సీ 2:3 వచనంలో ఆయన యందు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు గుప్తములై ఉన్నవనే మాట చూస్తాం. ఆయన యందు ఉన్నటువంటి సర్వసంపదలు. ఇక్కడ కొలస్సీ 2:9 వచనంలో ఆయనను బట్టి, ఆయన యందు ఏంటి ఇక్కడ, అక్కడ ఒక మంచి మాట ఉంది, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. ఇక్కడ మనం చూస్తే ఆయన దైవత్వము అని ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని యొక్క ప్రతిబింబము అని కొలస్సీ పత్రిక 2:9 వచనంలో మనం చూడవచ్చు. ఇక ఇలాగ జ్ఞాపకం చేసుకుంటే ఆయనను గురించి ఎన్నో మాటలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో. హెబ్రీలకు రాసిన పత్రిక 1:3 వచనంలో ఒక మంచి మాట ఉంది అక్కడ. దయచేసి రండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1:3 వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నవాడు అని. ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నవాడు. ఆ పై భాగంలో ఆయన దేవుని యొక్క మహిమ అయి ఉన్నాడు అని, దేవుని మహిమ యొక్క తేజస్సునై ఉన్నాడు, ఆయన యొక్క ప్రతిబింబమునై ఉన్నాడు. ఆయన ఎవరు? ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయనను గురించి ఆయన అని కొన్ని మాటలు చూస్తూ వచ్చాం కదా ఇక్కడ. మరి ఆయన దేనికి పాత్రుడు? కొలస్సీలకు రాసిన పత్రిక 1:2 దయచేసి 12వ వచనంలో చివరి భాగంలో నేను చదువుతాను, కింద నుంచి 3వ పంక్తిలో. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యంలో పాలివారమొకటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియో మిమ్మను బతిమాలుచున్నాను. ఆయన దేనికి పాత్రుడు ఇక్కడ అంటే కృతజ్ఞతాస్తుతులు పొందడానికి ఆయన పాత్రుడు. కృతజ్ఞతలు, స్తుతి ఆయన పొందదగిన వాడు. అందుకే జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథం 5:13 వచనంలో కూడా ప్రతి సృష్టము ఆయనను మహిమపరుచున్నదండి. ప్రతి సృష్టము ఆయనను ఘనపరుచుచున్నది, ఆయనను మహిమపరుచు, ఆయనను కొనియాడుతున్నట్లుగా అక్కడ మనం చూస్తాం. ఇప్పుడు ఆయన ఎవరు? ఆయన అంటే ఆయన స్తుతి పొందదగిన వాడు. ఈరోజు మనం చేరి వచ్చిన మన జీవితం, మన స్తుతిని, మన ఆరాధనను, ఆయన మన స్తోత్రములను పొందదగిన వాడు ఆయన. కనుక చేరి వచ్చిన మన జీవితాల్లో ఆయన ఏమై ఉన్నాడో ఆ గ్రహింపును బట్టి మన జీవితాల్లో ప్రభును ఆరాధించటం అనేది మన జీవితాల్లో అవసరమైనది. ఇప్పుడు మరొక మాటకు అక్కడ వెళ్తే ఆయన మనలను అనే పదం. ఇక్కడ మనలను అనే మాట దగ్గరికి వచ్చినప్పుడు కొలస్సీయులు, ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు తనను తాను కలుపుకున్నట్లుగా ఉంది ఈ మాట. పౌలు తను తాను కలుపుకుంటూ కొలస్సీయులతో ఏకీభవించి మాట్లాడుతున్న మాట ఆయన మనలను. ఏంటి మనలను అని అంటే ఇది వారి స్థితిని గురించి జ్ఞాపకం చేసే మంచి మాట. ఇది మనలను అంటే నేడు వారిని గురించి వ్రాయబడిన మాటలు అవి. ఈరోజు మనకును వర్తించే మాటలు ఇవి. నేడు వారి కొరకే రాయబడిన మంచి మాటలు అవి. ఈరోజు మన జీవితాలకు మనకు అన్వయించుకునే చక్కని మాటలు ఇవి. ఇప్పుడు వారి స్థితి ఏంటి అనే మాటకు వస్తే రండి దయచేసి 1:14 వచ్చినాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నదని.
వారి స్థితి ఏంటో మొట్టమొదటిగా ఇక్కడ జ్ఞాపకం చేస్తే, ఆ కుమారుని యందు విమోచనం అని అంటూ, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అన్నాడు. అంటే ఇప్పుడు ఒక మంచి మాట చెప్తే ఇక్కడ ఎవరు వారి స్థితిని గురించి చెప్తే, వారు పాపములో ఉన్నవారు అని మనకు అర్థమవుతుంది ఈ మాట. వారి స్థితి ఏంటి అని అంటే పాపము, దాని సంబంధమైనటువంటి ఊరిలో ఉన్నటువంటి వారని ఒక మాట చెప్పచ్చు ఇక్కడ. రెండవదిగా వారి స్థితి ఏంటి ఇక్కడ 13వ వచనంలో, అంధకార సంబంధమైన అధికారములో ఉన్నటువంటి వారు రెండవదిగా. మూడవదిగా ఇంకొక మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినంటే, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులు అంటే ఇంకొక రాజ్యం ఉంది, మరొక రాజ్యం ఉంది కానిది. అదే 13వ వచనంలో పైన అంధకార సంబంధమైన అధికారం, అది సాతాను యొక్క రాజ్యం. అది వారి స్థితి ఇది. ఒకటి పాపంలో ఉన్నవారు, రెండవదిగా అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నవారు, మూడవదిగా వారు సాతాను యొక్క చెరలో ఉన్నటువంటి వారని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకొక రాజ్యం ఉంది, మరొక రాజ్యం, ఆ రాజ్యములో ఉన్నటువంటి వారు. అందుకే యోహాను సువార్త 12వ అధ్యాయంకి వస్తే ఒక మంచి మాట ఉంది. దయచేసి మరొక రాజ్యం అన్నప్పుడు మరి దానికి ఒక అధికారం ఉన్నాడు కదా. దయచేసి యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును. ఈ లోకాధికారి అంటే ఈ లోకాధికారి ఎవడి లోకాధికారి? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధం. వాడు ఈ లోకానికి అధికారిగా ఉన్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆ మాట. ఇది వారి స్థితి. నేడు వారే కాదు, ఇక్కడ చేరి వచ్చిన మన స్థితి అదే. పాపములో ఉన్నవారు, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నవారు, మూడవదిగా మరొక రాజ్యము కింద ఉన్నటువంటి వారు, రక్షణ పొందక మునుపు, క్షమాపణ అనుభవంలోనికి రాక మునుపు మరొక రాజ్యంలో ఉన్నటువంటి వారు. అంటగా సాతాను యొక్క అధికారం వాని క్రింద ఉన్నటువంటి వారు. అందుకే ఆ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇది వారి స్థితి. అయితే ఇలాంటి వారిని ఏం చేశాడంట? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో చివరి భాగం మీద చదివాం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారినిగా చేసిన తండ్రి, పాత్రులుగా చేసిన తండ్రి. ఈరోజు మనలను ఏం చేశాడు ఆయన? పరిశుద్ధుల యొక్క స్వాస్యం అనేది ఒకటి ఉంది. ఆ పరిశుద్ధుల స్వాస్యంలోనికి మనల్ని తీసుకుని వచ్చాడు. అందుకే ఆ మూడంతల అనుభవంలోంచి బయటికి మనల్ని తీసుకొని వచ్చినవాడు. తీసుకొని వచ్చి ఏం చేశాడు? పరిశుద్ధుల స్వాస్యంలో మనల్ని పాత్రులుగా చేశాడు. కనుక దానిని బట్టి మనం తండ్రిని స్తుతించబోతున్నాం ఈ ఉదయకాల సమయం. కనుక నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతకై నేను స్తుతిస్తున్నాను ప్రభు అని ఆ మాట చెప్పేవారిగా ఇది నేను ఒక మాటగా జ్ఞాపకం చేశాను. ముందుకెళ్తే ఇంకా క్లుప్తంగా దయచేసి రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను ఏం చేశాడు? ఆయన మనలను అన్నప్పుడు ఆయనను గురించి ఒక మంచి మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, మనకు ఆయన ఏం చేశాడు? కొలస్సీలకు ఏం చేశాడు? ఆయన మనకు ఏం చేశాడు? 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనము. అంతే, చాలంతే. ఆయన ఏం చేశాడు అన్నప్పుడు ఒక మంచి మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మనకేం చేశాడు అని అంటే, మనలను ఏం చేశాడు? కొలస్సీలను ఏం చేశాడు అని అంటే, ఆయన మనకు విమోచనము కలుగు చేసినవాడు. అనగా విమోచనం అని అంటే పాప క్షమాపణ కలుగు చేసినవాడు, పాపములో నుండి బయటికి తీసుకుని వచ్చినవాడు, పాపం యొక్క ఉనికిలో నుండి బయటికి నడిపించినవాడు, తీసుకుని వచ్చినవాడు, పాపం యొక్క స్వభావంలో నుండి బయటికి తీసుకుని వచ్చినవాడు.
ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏం చేశాడు మనల్ని అంటే ఆయన మనల్ని విమోచించాడు అనే మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన మనల్ని విమోచించినవాడు. విమోచన అంటే విడిపించబడటం అని అర్థం. విమోచనము అని అంటే క్రయం చెల్లించుట అని అర్థం. ఎలా విమోచించాడు ఆయన? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. దయచేసి రండి, మీ బైబిల్ తిప్పండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. చాలంతే. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి అంటే మనలను కడిగిన వానికి. మనలను విడుదల అని అంటే విడిపించబడ్డామనంటే క్రయం ఆయన చెల్లించాడు. ఏంటి ఆయన చెల్లించిన క్రయం? తన రక్తం వలనైనటువంటి క్రయం. రక్తము దేనికి సాదృశ్యం అంట? రక్తము దేనికి సాదృశ్యం? లేవికాండం 2 దయచేసి 17వ అధ్యాయం. లేవికాండం 17వ అధ్యాయం. యవనస్తులు బైబిల్ తిప్పండి. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము. రక్తము దేహానికి ఏంటంట? ప్రాణము. ఇప్పుడు జీవమును ప్రాణము ఏంటి అని అంటే రక్తంలో ఉంది. ఇప్పుడు ఆయన మన ఎడల చెల్లించిన క్రయం ఏంటి అని అంటే, మనకు చెల్లించిన క్రయధనం ఎంత అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణం ఈరోజు మన విమోచనం యొక్క ఖరీదు. ఆయన ప్రాణము పెట్టకపోతే, ఆయన తను అర్పించుకోకపోతే ఈరోజు మన జీవితాలకు విమోచనం లేదు. అది జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రశస్తమైన రక్తం చేత ఈరోజు పాపం నుండి మనం విడిపించబడిన వారం అనేది మనం మనసులో పెట్టుకోవాలి. ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ రక్తం అనే దగ్గరికి వచ్చినప్పుడు ఒక 3 రిఫరెన్స్లు చూపిస్తాను. దయచేసి రండి. దానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన రక్తానికి గల తేడా ఏంటో మనం గమనించాలి. ఆదికాండము 4వ అధ్యాయం. రండి దయచేసి ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏం చేస్తుందంట? హేబేలు యొక్క రక్తం ఏం చేస్తుంది చెప్పండి? మొరపెట్టుచున్నది. అంటే ప్రతిదండన కోరుతుంది ఇక్కడ, ప్రతీకారాన్ని కోరుతుంది ఇక్కడ. అందుకే మనం చూడొచ్చు ఆ కింది భాగాల్లో, మీరు తర్వాత చూడండి. ఆ మాట అన్నాడు తాను కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఎందుకు? కారణం ఏంటి? తన తమ్ముడిని చంపిన కారణాన్ని బట్టి తాను ఏ స్థితిలోనికి వచ్చాడు అంటే ప్రతీకారం తన మీదకి వచ్చింది వెంటనే. ఇప్పుడు హేబేలు యొక్క రక్తం ఏం కోరుతుందంటే ప్రతీకారాన్ని కోరుతుంది. రండి దయచేసి మరొక మాట కొద్దాం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం. రండి దయచేసి 2వ రాజుల గ్రంథం. బైబిల్ తిప్పండి యవనస్తులు. బైబిల్ ఉంది ఎందుకు మీకు? తిప్పండి, బైబిల్ తిప్పండి. ఎటువంటిది 2వ రాజుల గ్రంథం? తీయండి. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని కనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారము చేయుదును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ప్రభు అయిన దేవుడు సెలవిచ్చుచున్నాడు వారితో. అక్కడ ఆ మాటలు మీరు తర్వాత గమనించండి. నాబోతు యొక్క రక్తానికి ప్రతిదండన అక్కడ కోరపడటం చూడతాం. హేబేలు యొక్క రక్తానికి ప్రతీకారం, ప్రతిదండన కోరుతుంది ఆ రక్తం. ఇప్పుడు నాబోతు రక్తం ప్రతిదండనే కోరుతుంది, ప్రతీకారాన్ని కోరుతుంది. ఇక్కడ దయచేసి రండి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. దయచేసి రండి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం మరియు 10వ వచనం. విప్పినప్పుడు
దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకియు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకియు ఉందో అని బిగ్గరగా కేకలు వేశారు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు అక్కడ జరిగిన సంగతి ఏంటి? బలిపీఠము కింద వధింపబడిన వారి ఆత్మలున్నాయి అక్కడ. ఎందుకు వధింపబడ్డారు? ప్రభు నిమిత్తమై వారిచ్చిన సాక్ష్యమును బట్టి, వాక్యమును బట్టి వారి జీవితాలు శిరచ్ఛేదనం చేయబడ్డాయి, వధింపబడ్డారు. వారి రక్తము ప్రతిదండన కోరుతుంది. భూనివాసులకు ఎప్పుడు నువ్వు ప్రతిదండన చేస్తావు అంటే మన తలంపు ఏంటంటే, ఇక్కడ హేబేలు రక్తం ప్రతీకారాన్ని కోరుతుంది, నాబోతు రక్తం ప్రతిదండనే కోరుతుంది. ఇక్కడ పరిశుద్ధుల యొక్క ఆత్మలు కొన్ని ప్రతీకారాన్ని ప్రతిదండన కోరుతున్నాయి, వధింపబడిన వారి ఆత్మలు. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుష్యుని, మానవుని యొక్క రక్తం ప్రతిదండనే ప్రతీకారాన్ని కోరుతుంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఏం కోరింది? అది ప్రతీకారాన్ని కోరలేదు, ప్రతిదండనను కోరలేదు. ఏం చేసింది మరి? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగింది. ఒకటి. రెండవదిగా ఆయన రక్తం మనను పవిత్రతలోనికి తీసుకొని వచ్చింది, పరిశుద్ధతలోనికి నడిపించింది మనల్ని. అనగా పాపములో నుండి బయటికి తీసుకొని వచ్చింది ఆ ప్రశస్తమైన. అందుకే ఇప్పుడు రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారం కాబట్టి ఆయన రక్తం వలన మీరు ఇప్పుడు ఏం చేయబడ్డారు? నీతిమంతులుగా చేయబడ్డారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఆయనకు మీరు ఒకప్పుడు దూరస్తులు, ఆయన రక్తం వలన కిందకు వస్తే ఆ భాగంలో మీరు సమీపస్తులుగా చేయబడ్డారు. పాపాన్ని బట్టి దూరం చేయబడిన వారం దేవునికి. అయితే ఇలాంటి మనలను, ఎడబాటు ఉన్నటువంటి మన జీవితాలు సమీపానికి తీసుకురాబడ్డం ఎట్లా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఈరోజు మనకు అనుగ్రహించబడిన విమోచనాన్ని బట్టి సమీపానికి తీసుకురాబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. కనుక దానిని బట్టి మన జీవితాలను ప్రభువును స్తుతించబోతున్నాం. మొదటిగా ఏం చేశాడు ఆయన? మనకు విమోచనం చేశాడు. ఆయన మనలను విమోచనలోనికి నడిపించాడు. కొలస్సీలను విడిపించిన దేవుడు, విమోచనలోనికి తెచ్చిన ఆ ప్రభు ఈరోజు మనలను విమోచనలోనికి తెచ్చిన ఆ ప్రభు. ఆయనను బట్టి మనము స్తుతించబోతున్నాం. రండి మరొక మాటకు వద్దాం. రండి కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. రెండవదిగా ఈ మాట ఆయన ఏం చేశాడు మనకు అని అంటే, రెండవదిగా తన రాజ్య నివాసులనుగా చేసుకొనెను. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యం, ఆ రాజ్యానికి వారసులనుగా మనల్ని చేశాడు. మొదటిగా ఆయన విమోచించాడు, విడిపించాడు, విమోచనలోనికి తీసుకొని వచ్చిన వాడు, విమోచించిన ఆ ప్రభు. రెండవదిగా మనల్ని ఏం చేశాడు అని అంటే తన రాజ్యానికి నివాసులుగా చేశాడు, రాజ్యానికి అర్హులుగా చేశాడు. ఆయనకి ఏముంది చెప్పండి? ప్రభుకి ఏముంది? ఏందండి, ఏం చెప్పరు? ప్రభుకి ఏముందండి? ప్రభుకి రాజ్యం ఉందా లేదా? మరేంది అందరూ అట్లా ఉన్నారు? ప్రభుకి రాజ్యం ఉంది కదా. ఏంటి ఆ రాజ్యం? రండి దయచేసి లూకాసు వార్త 17వ అధ్యాయం. ఓ మాట ఉంది, రండి దయచేసి లూకాసు వార్త 17వ అధ్యాయం, 17వ అధ్యాయము 21వ వచనం, 20వ వచనం కూడా చదువుదాం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక చెప్ప వీలు పడదని వారికి వారితో పలికిన ఒక మంచి మాట ఇక్కడ, ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది అనే మాట.
దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది. ఇదిగా మంచి మాట అన్నాడు లోకా సువార్తలోనే అనుకుంటాను, చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించటకు తండ్రికి ఇష్టమాయననే మాట చూస్తాం. ఇప్పుడు మరొక మాట ఏంటి ఇక్కడ ఈ తలంపులు అంటే, విమోచించాడు, విడిపించాడు. విమోచించిన ఆ ప్రభు మనల్ని తన రాజ్య నివాసులుగా చేశాడు. ఎట్లా ఇది అని అంటే, ఏ వ్యక్తి అయితే పాప క్షమాపణలకు వచ్చి విమోచనలకు వచ్చి విడిపించబడి తాను అత్యంత ప్రభుకు సమీపంగా వచ్చి ఆయన అధికారంలోనికి వస్తున్నాడు, ఆయన అధికారంలోనికి వచ్చిచున్న ప్రతి మనుషుడు తన రాజ్యంగా చేయబడుతున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం రండి, దయచేసి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. అక్కడ మంచి మాట ఉంది, రండి దయచేసి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవే, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను మా దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని, ఇది గమనించండి, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఏం చేశాడు ఆయన? విమోచించి ప్రతి మనుషుణ్ణి ఆయన విమోచించిన ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి మనుషుని రాజ్యంగా చేస్తున్నాడు. ఈరోజు ఇక్కడ చేరువచ్చిన మనమందరం మనమే దేవుని రాజ్యం. ఇక్కడ కూర్చున్న మనమే దేవుని రాజ్యం. నీతిమంతులంగా చేయబడిన ప్రతి మనుషుడు దేవుని రాజ్యమే. క్షమాపణలకు వచ్చిన ప్రతి మానవుడు దేవుని రాజ్యమే. అందుకే జ్ఞాపకం చేసుకుంటే, మా దేవునికి మనుషులను కొని ఏం చేస్తున్నాం? ప్రతి భాషలోను ప్రతి జనములోను ఆయా వంశముల్లోనూ నీవేం చేశావు? మనుషులను కొన్నాడంట. ఆయన మనల్ని కొన్నాడు. అందుకే 1 కొరింథీ 1వ అధ్యాయం 6, 18, 19 వచనాల్లో, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఇక్కడ చేరువచ్చిన మనం అందరం ఒక్కొక్కరంగా ఇక్కడ చేరువచ్చిన మన జీవితాలన్నీ కూడా కొనబడిన వారు. ప్రభు మనల్ని కొన్నాడు. ఆయన మనల్ని ఒక రాజ్యంగా చేశాడు. ఏంటి రాజ్యం? రాజ్యం అని అంటే దేవుని సంఘమే దేవుని రాజ్యం. సంఘమైన రాజ్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఒక మంచి మాట ఉంది. రెండు దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. సంఘమును ఆయన శరీరంలో అనేక అవయవాలుగా ఉన్నటువంటి మనం ఏం చేయబడ్డాం? ఆ శరీరంలో ఒక్క శరీరంగా చేయబడ్డాం. అవయవాలు వేరే. అయితే క్రీస్తుని బట్టి, ప్రభువుని బట్టి మనం అందరం కూడా ఏ అనుభవంలోకి వచ్చాము? ఇక్కడ ఏక శరీరం, ఒక్క శరీరంగా పిలువబడుతున్నాం. ఇక్కడ చేరవచ్చు అంటే దేవుని ఇంటి వారినిగా ప్రభు మనం చేశాడు. ఒంటరిగా లేం, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా చేశాడు. ఏకం చేశాడు మనలను. కనుక ఆ మాటను బట్టి ప్రభువు మనం స్తుతించబోతుంది. ఏంటి దేవుని రాజ్యము అని అంటే, విడిపించబడిన ప్రతి మనుషుడు, క్రయం చెల్లించి ప్రభు విడిపించిన ప్రతి మానవుడు ఈరోజు ఆయన అధికారం క్రిందికి వచ్చిన ప్రతి మనుషుడు దేవుని రాజ్యమే. ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఆయన ఉన్నాడు. అది యుగ యుగంలో నిలిచి ఉండే రాజ్యం, శాశ్వతమైన రాజ్యం. అది తీసివేయబడిన రాజ్యం. అది ఇది భౌతిక సంబంధమైన ఇదంతా కూడా ఒకవేళ తీసివేయబడవచ్చు, కానీ ఒక దినం రాబోతుంది ఇదంతా కూడా కూలిపోతుంది. కానీ మన కొరకై ఏర్పాటు చేసినటువంటి ఆ రాజ్యం ఉంది, అది యుగ యుగాలు నిలిచి ఉండే రాజ్యం. ఆయన దానికి రాజు. యుగ యుగంలో నిలిచి ఉండేదానికి ఆయన రారాజు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. అందుకే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో
మెల్కీసెదెకు క్రమము చొప్పున చేరిన వారిలో ఈయన కూడా నిరంతరమును యాజకుడై ఉన్నాడు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు. ఏంటన్నమాట? అక్కడ వస్తే అంటాడు, ఆయన నీతికి రాజు, ఆయన సమాధానం తెచ్చిన రాజు మన జీవితాలు. ఆయన మన షాలేము రాజు, సమాధానం చేసిన రాజు మన జీవితం, సమాధానం తెచ్చిన రాజు. ఇక జ్ఞాపకం చేసుకుంటే మీకా గ్రంథం అనుకుంటాను 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక మంచి మాట. 2 దయచేస్తాయి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 2వ మాట చదువుకుందాం. మీకా గ్రంథము చూడండి, ఎక్కడ? మీకా గ్రంథము 2వ అధ్యాయంలోనికి వస్తే ఒక మాట ఉంది అక్కడ 13వ వచనం. ప్రాకారములు పడగొట్టేవాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. ఇది మన సంగతి, ఇది మన ప్రభు. ఆయనకు రాజరికం అది. ఆయన మనకు ముందుగా నడిచేవాడు అన్ని పరిస్థితులలో. క్రైస్తవ జీవితంలో కలుగు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు అనేకములు. అయితే వాటన్నిటిలో ప్రభు మనకు ఎలాంటి వాడు? ప్రాకారములను పడగొట్టేవాడు, వారి రాజు వారికి ముందుగా పోవాడు, మెట్టగానున్న స్థలములన్నిటినీ సరళం చేయవాడు, మన జీవితాల్లో అడ్డుబండలన్నింటినీ తొలగించేవాడు. ఆయన రాజు అని అంటే ఇంకా ఆయన రాజరికాన్ని గురించి ఇంకెన్నో మాటలు ఉన్నాయి దేవుని వాక్యం. ఇదే ఒక మాటే. ఆయన మనలను పాలించుచున్నవాడు, ఆయన మన పాలకుడు. ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడు కనుక దానికై మనం ప్రభువును స్తుతించము. తాను ప్రేమించిన తన కుమారుడు, మనలను ప్రేమించిన ప్రభులో మనకు క్షమాపణ, మనలను ప్రేమించుచున్న ప్రభు మన కొరకే సిద్ధపరిచిన ఆ రాజ్యం, దానికి మనల్ని పాత్రులుగా చేశాడు కనుక దానిని బట్టి ప్రభును మనం స్తుతించబోతున్నాం. 3వదిగా మరొక తలంపు కొద్దాం రండి. దయచేసి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దయచేసి రైట్ మీ బైబిల్ తిప్పండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ఏం చేశాడంట? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ఆయన మనకు విమోచనము, ఆయన మనలను తన రాజ్య నివాసులుగా చేశాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి బయటికి తీసుకుని వచ్చాడు. ఏంటి అంధకార సంబంధమైన అధికారం? ఒక 3 రిఫరెన్స్లు చెప్తాను. అంధకార సంబంధమైన అధికారం ఏం చేస్తుంది? రండి దయచేసి లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం. అంధకార సంబంధమైన అధికారం ఏంటి? దయచేసి రండి లూకా సువార్త 22వ అధ్యాయం. 22వ అధ్యాయము 53వ వచనం. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును నేను. ఏం చేశారు వాళ్ళు? పైన అన్నాడు 52వ వచనంలో ప్రభువారు తన్ను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ పెద్దలతోనూ అన్నాడు, బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదిలతోనూ మీరు నా మీదకి వచ్చిరా? అనుదినం మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు, అయితే ఇది మీ గడియ, ఇది మీ సమయం. ఏంటి మీ గడియ? అంధకార సంబంధమైన అధికారం. అది ఏం చేస్తుంది? అంధకార సంబంధమైన అధికారం అంటే అంధకార సంబంధమైన అధికారం పట్టుకుంటుంది. అంధకార సంబంధమైన అధికారము అప్పగిస్తుంది, నీతిమంతులను సహితం అప్పగిస్తుంది. అంధకార సంబంధమైన అధికారం ఏం చేస్తుంది? ఇంకా అంధకార సంబంధమైన అధికారం ఏం చేస్తుంది? నీతిమంతులను సైతం అప్పగిస్తుంది. ప్రభువుని ఎక్కడికి అప్పగించారు చెప్పండి? సిలువుకి అప్పగించారు. అంధకార సంబంధమైన అధికారము పాపిష్టులైన మనుషుల చేతికి ప్రభువుని అప్పగించారు.
ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే ఏంటి అంధకార సంబంధమైన అధికారము అని అంటే, యేసుప్రభువు వారు చెప్పాడు సీమోనుతోటి ఓ మంచి మాట. సీమోను సీమోను, సాతాను మిమ్ములను గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనిన కానీ మీ నమ్మిక నేను తప్పిపోకుండాన్నట్లు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అని అన్నాడు. 22వ అధ్యాయంలో, లూకాసు వార్త 22వ అధ్యాయంలో మాట చూడవచ్చు. ఏం చేస్తుంది? అంధకార సంబంధమైన అధికారం అంటే మిమ్మల్ని కోరుకుంటుంది, మిమ్మల్ని పట్టుకుంటుంది అమ్మాటే. జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట, క్రైస్తవ జీవితంలోనికి ఎప్పుడైతే అడుగుపెట్టామో, విశ్వాసంలోనికి వచ్చిన ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో అంధకార సంబంధమైన అధికారంతో పోరాటం ఉంది అనుదినం. అంధకార సంబంధమైన అధికారంతో పోరాటం ఉంది అనుదినం. ఇక ఏంటి జ్ఞాపకం చేసుకుంటే రండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు పౌలు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఓ మంచి మాట అన్నాడు. 12వ వచనం, ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరితో పోరాడుతున్నాం మనం అనుదినం చెప్పండి? అంధకార సంబంధమైన అధికారంతో మనం పోరాడు. అందుకే రక్షింపబడిన తర్వాత మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆత్మకును శరీరానికి ఎప్పుడు పోరాటమే. 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం, ఆత్మకు విరోధంగా పోరాడు మీ శరీరాలు అనుదినం పోరాటమే. అందుకే పౌలు అన్నాడు, ఒక మంచి మాట అన్నాడు రోమాపత్రిక 7వ అధ్యాయం 24లో, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణకరమగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అంటే 18 నుంచి మీరు 24 వరకు చదవండి. తర్వాత ఎందుకు ఆ మాట తాను పలికాడు? ఆత్మ విషయమేమో ముందుకెళ్ళాలనుకుంటే శరీరం పనిచేస్తుంది అంటాడు అక్కడ. అంటే ఆత్మకును శరీరానికి ఎప్పుడునూ పోరాటమే, విరోధ భావమే, వైరమే. అయితే ఆయన మనలను ఈ అనుభవం నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. అందుకే పౌలు అన్నాడు, నేనెంత దౌర్భాగ్యుడిని, ఇట్టి మరణకరమగు శరీరం నుండి నేనున్నాను, దీనిలో నన్ను ఎవరు విడిపించినా అంటే 25లో ఆయన అన్నాడు మరలా. కాగా మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు కృతజ్ఞతలు చెల్లించున్నాను. ఎందుకు? రోమాపత్రిక 8:2, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము నన్ను పాప నియమముల యొక్క మరణం నుండి నన్ను విడిపించింది, అందుకు నేను కృతజ్ఞతలు చెల్లించున్నాను. ఈరోజు పౌలే కాదు, ఆ అనుభవంలోంచి బయటకు వస్తుంది. అంటే పాపం యొక్క స్వభావం నుండి, పాపం యొక్క ఉనికిలో నుండి బయటికి రావటం. ఈరోజు మనలను ప్రభు ఆ అంధకార సంబంధమైన అధికారం, ఆ చీకటి నుండి, ఆ పాపము నుండి, ఆ పాప సంబంధమైన యుక్తులన్నిటిలో నుండి ప్రభు మనల్ని బయటికి తీసుకుని వచ్చాడు. ఇంకేం చెప్పగలం? అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడిపించబడ్డాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచ్చిన ప్రకారం అపవాది వాని ఆలోచన, వాని తంతులు, వాని కుయుక్తులన్నీ ఇక మన మీదేం లేవు, దేవుని సంబంధులంగా చేయబడ్డాం. 1 యోహాను 5వ అధ్యాయం 19 వచ్చిన దేవుని సంబంధులంగా చేశాడు కనుక దానిని బట్టి ప్రభువును మనం స్తుతించబడ్డాం. 3 సంగతులు చూశాను. ఏంటి? మొదటిగా ఆ కుమారుని అంది ఆయన మనకి ఏం చేశాడు? మనలను విమోచించాడు. మన విమోచకుడు ఆయన. ఆయన ఏం చేశాడు? విమోచించి చెప్పండి, విమోచించి ఏం చేశాడు? తన రాజ్య నివాసులనుగా చేశాడు. మూడవదిగా ఆయన మనకు ఏం చేశాడు అని అంటే, ఆయన మనల్ని అంధకార సంబంధం అధికారం ఉందే, ఆ అంధకార సంబంధమైన అధికారం, పాపము, చీకటి, దాని సంబంధమైన ఆ అనుభవం నుంచి ప్రభు పూర్తిగా పాపం యొక్క స్వభావం, పాపం యొక్క ఉనికిలో నుండి బయటికి తీసుకుని వచ్చాడు.
దానిని బట్టి ప్రభువును స్తుతించబోతున్నాం. కనుక వీటిని బట్టి, ఈ మాటలను బట్టి తేజవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారినిగా ప్రభు మనం చేసినందుకు ప్రభువును మనం స్తుతించి కనపరుచుతాం. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడి ఓ చరణం పాడుకుందాం. దయచేసి రండి.